ఈ అంతర్జాతీయ రాజకీయాలలో భాగంగా భారతదేశంపై అమెరికా తర్వాత మరొక దేశము 50% టారిఫ్ అనేది విధించింది. ఆ దేశము మెక్సికో. అంటే మెక్సికో అనేది కేవలం భారతదేశం మీదే కాదు, ఈ ఆసియా ఖండంలో ఉన్నటువంటి అన్ని దేశాల మీద 50% టారిఫ్ అనేది విధించింది. మెక్సికో దేశం అనేది అమెరికా పక్కనే ఉంటుంది. సడన్ గా మెక్సికో అనేది 50% టారిఫ్ ఎందుకు విధించింది అని మనం ఆలోచిస్తే దానికి పెద్ద కారణాలు ఏవి లేవు ఫ్రెండ్స్. ఆ అమెరికా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ అమెరికా మీద ఆధారపడాల్సిందే. ప్రపంచ దేశాలు అనేటివి అమెరికాను కానీ ట్రంప్ను కానీ ఎలా చూస్తున్నాయి అనేసి మనకు ఒక అవగాహన అనేది ఉంది. కాబట్టి ఆయన ఒత్తిడికి తలొగ్గి ఈ మెక్సికో అనేది 50% టారిఫ్ విధించింది అని అనుకోవాలి ప్రస్తుతానికైతే. ఈ మెక్సికో విధించినటువంటి 50% టారిఫ్లు అనేటివి జనవరి 1వ తారీఖు 2026 నుంచి అమల్లోకి వస్తాయి అని చెప్పేసి మెక్సికో ప్రభుత్వం చెప్పింది. రీసెంట్గా ఈ మెక్సికో విధించినటువంటి 50% టారిఫ్ల వల్ల మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఎంత ప్రభావం ఉంటుంది, ఏ కంపెనీలు అనేటివి ఈ మెక్సికో టారిఫ్ల వల్ల ప్రభావితం అవుతాయి అనేసి కొద్దిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మన భారతదేశం మెక్సికోకి ఎగుమతులు చేసేటటువంటి ప్రోడక్ట్లు ఏంటో చూద్దాం. వెహికల్స్ మరియు ఆటో పార్ట్స్, మరియు మెకానికల్ మిషనరీ మరియు బాయిలర్లు, ఎలక్ట్రికల్ మిషనరీ మరియు ఎక్విప్మెంట్, తర్వాత ఆర్గానిక్ కెమికల్స్, తర్వాత అల్యూమినియం మరియు ఫార్మాస్యూటికల్స్. సో ఈ ప్రోడక్ట్లు అనేటివి మన భారతదేశము మెక్సికోకి ఎగుమతులు చేస్తుంది. వీటి మొత్తం విలువ వచ్చేసి $8.99 బిలియన్ మనం ప్రతి ఏటా మెక్సికోకి ఎగుమతి చేస్తున్నాము. మన భారతదేశంలో ఉన్నటువంటి మారుతి ఇలాంటి కంపెనీలు మరియు ఆటోమొబైల్స్ కంపెనీలు లాంటివి చిన్నపాటి ప్రభావాన్ని అనేది చూస్తాయి. అంతేకాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అనేటివి చిన్నపాటి ప్రభావాన్ని చవి చూసే అవకాశం ఉంది. అయితే ఈ ఫార్మాస్యూటికల్ అని నేను పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే మెక్సికో మార్కెట్లో మన భారతదేశ జనరిక్ మెడిసిన్లు మరియు మన భారతదేశ ఫార్మాస్యూటికల్స్ అనేటివి 35% మెక్సికన్ మార్కెట్ని హోల్డ్ చేస్తున్నాయి. బేసిక్గా ఈ టారిఫ్ గేమ్లు అనేటివి డిఫరెంట్గా ఉంటాయి. ఈ టారిఫ్ల వల్ల ఎగుమతి చేసే దేశాల కంటే కూడా దిగుమతి చేసుకునే దేశాలకే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ టారిఫ్ల వల్ల ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఆ వస్తువు కొనడానికి అధిక ధర చెల్లించి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఆ దేశంలో వస్తుంది. ఎగుమతి చేసే దేశాలపై కూడా ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం అనేది ఎలా ఉంటుంది అంటే ధర పెరిగినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఈ ప్రోడక్ట్ ని చూస్ చేసుకోకపోవచ్చు, అంటే ఈ ప్రోడక్ట్ ని కొనడానికి ఆసక్తి చూపించకపోవచ్చు. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ ఎగుమతి చేసినటువంటి దేశం యొక్క ప్రొడక్ట్ అనేది మరుగున పడిపోతుంది. ఇప్పుడు మన భారతదేశం నుంచి ఏవైనా మారుతి కార్లు ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఆ దేశం అనేది నేను భారతదేశం మీద 50% టారిఫ్లు విధించాను అని చెప్పి ప్రకటిస్తే మన భారతదేశంలో ఉన్నటువంటి మారుతి కారు $100 పంపిస్తే అక్కడున్న 50% టారిఫ్లతో పాటు అక్కడ ప్రజలు $150 పెట్టి అధిక ధర చెల్లించి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మారుతి $150 పెట్టి కొనుక్కోవడం కంటే వేరే ప్రోడక్ట్ ని చూస్ చేసుకుందాము, అంటే వేరే కార్ని చూస్ చేసుకుందాము అని చెప్పి సొంత దేశ ప్రజలను ఒక మానసిక ఒత్తిడికి గురి చేసి వారికి నచ్చిన ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ ని చూస్ చేసుకునే విధంగా మళ్లించడం అన్నమాట. దీని ద్వారా ఆ దేశంలో ఈ మారుతి కారుని కొనటం అనేది తగ్గిస్తారు. దానివల్ల మన దేశంలో ఉన్నటువంటి మారుతి కారు యొక్క వాణిజ్యం తగ్గిపోతుంది. దానివల్ల మన దేశం యొక్క జీడిపి మీద కూడా ప్రభావం పడుతుంది. సో మొత్తానికి ఓవరాల్ గా టారిఫ్లు అనేటివి ఇలా పనిచేస్తాయి. ఎవరైనా తెలియని వారు ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను. మెక్సికోనే మన భారతదేశంపై 50% టారిఫ్ విధిస్తే మన భారతదేశం ఏమీ చేయలేదా అని మనం అనుకోవచ్చు. అలా ఏం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మన భారతదేశం మెక్సికోకి ఎగుమతి చేస్తున్నది $8.99 బిలియన్ అయితే మెక్సికో దేశం నుంచి మనం దిగుమతులు చేసుకుంటున్నది $2.75 బిలియన్ విలువ గల వాణిజ్యము మెక్సికో నుంచి మనము చేస్తున్నాము. మనం మెక్సికో నుంచి ఏమేం దిగుమతులు చేసుకుంటున్నామో ఒకసారి చూద్దాం. మొదటగా క్రూడ్ ఆయిల్, తర్వాత బంగారము, తర్వాత టెలికాం ఎక్విప్మెంట్స్ మరియు ఎలక్ట్రానిక్ కంపోనెంట్లు, చివరగా ఆర్గానిక్ కెమికల్స్ మరియు ప్లాస్టిక్స్. ఇవి మనం మెక్సికో నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి వస్తువులు. సో నాకు అందినటువంటి సమాచారం ప్రకారము మెక్సికో విధించినటువంటి 50% టారిఫ్లను 20% నుంచి 40%కి మార్చాలి అని చూస్తున్నట్టు సమాచారం ఉంది. ఎందుకంటే మన భారతదేశానికి మరియు మెక్సికో దేశానికి మధ్య ఉన్నటువంటి వాణిజ్యము పెద్ద తేడా అనేది లేదనమాట. మనము మెక్సికోకి $9 బిలియన్ వాణిజ్యం మనం చేస్తే వారి దగ్గర నుంచి మనము $3 నుంచి $4 బిలియన్ విలువ గల వాణిజ్యం మనం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ పెద్ద డిఫరెన్స్ అనేది లేదు. వీటిని కూడా బ్యాక్ ఎండ్ టాక్స్ మరియు నెగోషియేషన్స్ లో వీటిని తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. సో ఈ ఆసియా దేశాల మీద మెక్సికో విధించినటువంటి ఈ 50% టారిఫ్ల వల్ల పెద్దగా నష్టపోయే దేశాలు ఏంటో ఒకసారి
చూద్దాం. మొదటగా నష్టపోయే దేశం వచ్చేసి చైనా. ఎందుకంటే మెక్సికో అనేది చైనా నుండి $129.75 బిలియన్ ప్రొడక్ట్లు అనేటివి ప్రతి ఏటా దిగుమతి చేసుకుంటుంది. అంటే మెక్సికో మార్కెట్లో చైనా వస్తువులు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత దేశం వచ్చేసి సౌత్ కొరియా. ప్రతి ఏటా $22.97 బిలియన్ వాణిజ్యం అనేది మెక్సికోతో చేస్తుంది. అంటే మెక్సికో దిగుమతి చేసుకుంటుంది. సో ఇక్కడ నేను మీకు చూపించినటువంటి ఈ లెక్కల ఆధారంగా భారతదేశానికి చిన్నపాటి ప్రభావం పడుతుంది. ఆ ప్రభావం కూడా ఎక్కువగా ఉండదు. ఎందుకంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి ట్రేడ్ డిప్లొమాట్లు మరియు జైశంకర్ గారు ఈ మెక్సికోతో చర్చలు జరిపి ఈ టారిఫ్లను తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. ఒకవేళ వారు వినకపోతే ఆ మార్కెట్ని మనము డైవర్సిఫై చేసుకోవచ్చు. అలాగే మెక్సికో నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నటువంటి క్రూడ్ ఆయిల్, పెట్రోలియంకి సంబంధించి ఇవి కానివ్వండి, ఈ టెలికాం ఎక్విప్మెంట్స్, వీటిని మనము ఇతర దేశాల నుంచి కూడా మనం తెచ్చుకోవచ్చు. సో ఈ చిన్నపాటి భయం అనేది కూడా మెక్సికో దేశానికి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. ఈ మెక్సికో దేశం అనేది విధించినటువంటి 50% టారిఫ్ల మీద మీ అభిప్రాయం ఏమిటి? దానివల్ల మన భారతదేశం అనేది పెద్దగా నష్టపోతుందా అనేసి మీ అభిప్రాయం ఎలా ఉంది అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.